मिलेगी ऑल टाइम मस्ती और मजे ओनली विद सोनी ये। करो सब्सक्राइब, कमेंट एंड लाइक। టకేలా ఏం చేస్తున్నావు నువ్వు? పకేలా డిస్టర్బ్ చేయకుండా ఉండు. నేను ఒక అందమైన అంతఃపురం కడుతున్నాను. ఇదిగో పూర్తయిపోతుంది. దీని పేరేమిటో తెలుసా? తకేలా మహల్. అందులో నా పేరు లేదా? అది చాలా సింపుల్. ఇప్పుడు చూడు, దీని పేరు తకేలా పకేలా మహల్. ఈ బలమైన గలువలంతా పోయింది. ఇదే కదా కావాలని నేను కోరుకుంది. నిన్ను ముందు వెళ్ళి కళ్ళు చెక్ చేసుకో. నా కళ్ళల్లో ఏ ప్రాబ్లము లేదు. నేనెందుకు వెళ్ళి చెక్ చేసుకోవాలి? అదే నువ్వు మహల్ కట్టిన విధానం నేను చూశాను కదా, అది కింద పడిపోయింది. పకేలా, నేను అందమైన మహల్ కట్టి ప్రాక్టీస్ చేస్తున్నానో తెలుసా? అరే ఎందుకురా నువ్వు ఇప్పుడు అనవసరంగా టెన్షన్ అవుతున్నావు? ఇదేమి నిజమైన మహల్ కాదు. నన్ను ఎగతాళి చేసే పని పెట్టుకోకు. ఆ తర్వాత నేను ఎవరో చూపించాల్సి ఉంటుంది. సరే సరే, దేనికోసం మన ఇద్దరి మధ్య గొడవ ఎందుకు? అదంతా వదిలే గాని మన ఇద్దరం ఒక మంచి థియేటర్ కి వెళ్ళి ఒక మంచి సినిమా చూద్దాం పదా. మన ఇద్దరం ఒకటిగానే కదా ఎప్పుడు సినిమా చూస్తాం, ఇప్పుడు కూడా అలాగే చేద్దాం. నేనా? నీతోనా? అసలు రాను. రేయ్ నువ్వు ఎక్కువ చేయకు, నీకు నచ్చిన సినిమా. నాకు నచ్చిన సినిమానా? అయితే ఓకే. ఇలాంటి విషయాలకి అసలు గొడవ పడకూడదు. నేను చెప్పినట్టు మనం సినిమాకి వెళ్దాం పదా. గ్లాసెస్, దీన్ని మనం తీసుకోవచ్చా మిత్రమా? ఇవి పెట్టుకుంటే సినిమా చాలా నీట్ గా ఉంటుందిరా. 3D గ్లాస్ వేసుకోవాల్సిన అవసరమే లేదు. ఈ మూవీ 3D కాదు, 2D. మీ కళ్ళకి మేము కనిపిస్తున్నామా? అయితే మీకు ఏదో ప్రాబ్లం ఉంది. ఏమిటో చెప్పండి. మేము మీ సమస్యను తీర్చడానికే ఇక్కడికి వచ్చాం. ఏంటి? నాకు ఏం సమస్య? మేము గోస్టులం, అంటే మీ దోస్తులం కూడా. ఇలా చూడండి మిస్టర్ వర్మ, మేము భూతాలం. మీకు సాయం చేయడం కొరకే ఇక్కడికి వచ్చాం. మీ సమస్య పరిష్కారం అయ్యి మీరు బాగుండాలి కదా, అందుకనే అడుగుతున్నాం. ఇతను నా మిత్రుడు టకేలా, నా పేరు పకేలా. మీ కళ్ళకి మేము కనిపిస్తున్నామంటే ఖచ్చితంగా మీకు ఏదో సమస్య ఉంది, అది మేము తీర్చడానికి వచ్చాం. అవును, ఏమిటి ఈ థియేటర్ ఇంత ప్రశాంతంగా ఉంది? ఇక్కడ ఎవరు లేరా? ఎందుకని ఇంత ప్రశాంతత? నా థియేటర్ ఇలా అయిందానికి ఆ రఘుబాయే కారణం. మీరు ఏం చెయ్యొద్దు. మీరు రోజు 2 షోలు ఫ్రీగా చూడడానికి టికెట్లు ఇస్తాను. ఓరే నాయనా, ఈ ప్లాన్ చాలా బాగుంది. ఇక మీదట ఎలాంటి ప్రాబ్లమ్స్ మనం చేయకూడదు. రోజు 2 షోలు చూస్తే చాలు. అటువైపు వెళ్ళు. ఎక్కడికి రాస్తున్నారు? ఆగండి ఆగండి. కూర్చోండి, అయిపోలేదు, చూడకుండా వెళ్ళిపోతున్నారు. అయితే ఒక్క ఆడియన్స్ కూడా రాలేదా? వాళ్ళు వచ్చిన తర్వాత ఆ థియేటర్ కి ఎవరు రావడం లేదు. వాళ్ళని నేనేం చేయలేకపోతున్నాను. దీనికి మనం ఏం చేద్దాం? వీళ్ళ వల్ల మేము చాలా బాధపడుతున్నాం. నా కుటుంబాన్ని నేను ఎలా పోషించగలుగుతాను? ఇక మీద ఎవరు దేనికి భయపడక్కర్లేదు. మీ థియేటర్ హౌస్ఫుల్ కాబోతుంది. దాని గురించి మీరు దిగులు పడకండి. ఇతను ఎవరు? ఒకే ఒక్కరు, మా యొక్క భూతాల నాయకుడు వచ్చారు కదా, ఇక అంతా మాసే. హలో భూతంబా. హలో మిస్టర్ వర్మ, మీరు ఇక మీద దేనికోసం భయపడక్కర్లేదు. మీరు వాళ్ళని ఎదుర్కోగలుగుతారా? నాకు చాలా భయంగా ఉంది. ఇక్కడ మేము ముగ్గురు ఉన్నాం కదా, మీ సమస్యలని పోగొట్టడానికే మేమున్నాం. అవును మిస్టర్ వర్మ, మీరు ఇంక దేనికి భయపడక్కర్లేదు. మేము చూసుకుంటాం, ఓకేనా? తకేలా పకేలా ఇప్పుడు మనం ఇతనికి సాయం చేయబోతున్నాం. పదండి.
అవును, ఈ హాల్ అంతా ఏమిటి ఇంత ప్రశాంతంగా ఉంది? సినిమా చూడడానికే బోర్ కొడుతోంది. ఎవ్వరూ లేరు. ఎవరైనా అరుస్తూ ఉంటేనే కదా బాగుంటుంది. ఏ అలా చూడండి, అక్కడ ఎవరో ముగ్గురున్నారు. మనం వెళ్ళి వాళ్ళని టార్చర్ పెడదాం. పదండి. ఇదేంటి? ఇది మనం చూస్తున్న సినిమాలా లేదే. అయ్యో, ఇది దెయ్యం పిక్చర్ లా ఉంది. నాకు దెయ్యాలంటే భయం. ఇలాంటి సినిమా నేను చూడను. అదంతా ఏం కాదు, ఎవరో మనల్ని భయపెట్టడానికి ఇలా చేస్తున్నారు. ఎవరు భయపడద్దు, భయపడము. అరే, వాళ్ళకి సినిమా కనిపించదు అనుకుంటాను. వాళ్ళు చూడలేరు. ఏంటండి, మీకు సినిమా కనిపించడం లేదా? నా సినిమాని చూడనిస్తావా లేదా? నా గురించి నీకు తెలియదు, నా దగ్గరేనా? సినిమా చూడనివ్వకపోతే మిమ్మల్ని ఏం చేస్తానో తెలుసా? ఏం చేస్తారు మీరు? ఇప్పుడు మేమేం చేయబోతున్నామో కాస్త వెయిట్ చేసి చూడు. ఆ సినిమా కంటే మేము చేసేది చాలా మాస్ గా ఉంటుంది. మీ ఇద్దరికి ఏమైంది? మీకేమైంది బాస్? నాకు ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు. ఈ ప్రశాంతమైన చోటుని మేము ఎలా మారుస్తామో చూడండి. అవును, మీరిద్దరు ఎవరు? మేమే మీకు రైట్ అండ్ లెఫ్ట్ బాస్. అయితే మీరేం చేయాలి? నా ముందు మీరు వెళ్ళాలి. చెప్పినట్టుగా చేస్తాం బాస్. ఏంటిది? నా పేరుతో ఇతను ఉన్నాడు. సినిమాలో కో ఇన్సిడెంట్స్ ఉండవా ఏమిటి? ఏదేమైనా కానీ భయంగా ఉంది. ఇక మీదట ఎందుకు మీరు భయపడక్కర్లేదు. ఏంటి స్క్రీన్ నుంచి బయటకు వచ్చారు? వాళ్ళ ముగ్గురిని వదలకూడదు. ఎలాగైనా మనం వాళ్ళని పట్టుకోవాలి. కరెక్ట్ గా మనం వాళ్ళ ముగ్గురిని పట్టుకొచ్చాం. అరే ఏంటి నువ్వు ఇలా చేసావు? కాస్త అలా చూడు. వీళ్ళ ముగ్గురిని కలిపినా కూడా రూపాయికి సరిపోరు. వీళ్ళని కిడ్నాప్ చేసి ఏమిటి ప్రయోజనం? ప్రస్తుతానికి మనం అతని షర్ట్ అమ్మితే మనకి మంచి రుచిగల పాప్కార్న్ వస్తుంది అనుకుంటున్నాను. ఈ వైపు ఉన్న అతని ప్యాంటు అమ్మితే సమోసాలు కొనుక్కోవచ్చు. మధ్యలో ఉన్న వాడివి మనం అన్ని అమ్మేసి సినిమా టికెట్లు తీసుకొని సినిమాకి వెళ్దాం. ఓకే? వీళ్ళు చేసిన సమస్యని తిరిగి వీళ్ళకేస్తే కదా వీళ్ళకి బుద్ధి వస్తుంది. బుద్ధి వచ్చే వరకు వీళ్ళని వదిలిపెట్టకూడదు. ఏమంటున్నారు? ఓకేనా? ఇవన్నీ మీరు ఎందుకు చేస్తున్నారో నాకు అర్థమైంది. నన్ను వదిలేయండి. క్షమాపణ లేదు. అవతల వాళ్ళని కష్టపడితే వాళ్ళు ఎలా ఫీల్ అవుతారో నీకు తెలియాలి కదా. అందుకే ఈ శిక్ష నీకు. ఇప్పుడు అర్థమైందా? ఇక మీదట ఆ థియేటర్లో అన్యాయంగా జ్వరబడి ఇలా చేస్తారా? లేదు, మేము చేయము. ఈ ఎడారి మధ్యలో మనం ఏం చేస్తున్నాం? మీరందరూ నా మూవీలో యాక్ట్ చేయడానికి వచ్చున్నారు. అర్థమైందా? ఈ లొకేషన్ లో మాతో సీన్ చేయడానికి మీరు వచ్చున్నారు. మాకొచ్చే నీరు దొరుకుతుందా? ఎందుకు దొరకదు? అదిగా అక్కడ ఎందుకు చూడండి. అదే మీకే. ఇప్పుడు మనం ఎక్కడున్నాం? మీరు ఇక్కడే వచ్చున్నారా? మీకోసం నేను కూర్చున్నా. భయంగా ఉంది. మమ్మల్ని వదిలేయండి. మేమే భూతాళం. మమ్మల్ని వదిలేయండి. మీరు చేసిన తప్పుకి మేము శిక్ష వేయాల్సిందే. మమ్మల్ని క్షమించండి. ఇక మీదట ఇలాంటివి ఏవి జరగవు. ఇక మీదట ఎవరికి ఎలాంటి సమస్య మేము ఇవ్వము. శాబాష్ శభాష్ శాబాష్ శభాష్ శాబాష్ శాబాష్. ఏం జరుగుతుంది ఇక్కడ? మన బాస్ తో టేబుల్ టెన్నిస్ ఆడుతున్నారు. అయితే ఈ రోజు మనల్ని బాస్కెట్ బాల్ లాగా ఆడతారా? శాబాష్ శభాష్. ఇలా చేయడానికి ముందే మనం వాళ్ళ కాళ్ళ మీద పెట్టి క్షమాపణ అడుగుదాం. ఇదిగో చూడండి, ఇక మీద మేము ఇటువంటి తప్పు ఎప్పుడు చెయ్యం. ఇకపైన ఇక్కడికి సినిమా చూడడానికి రాము. మమ్మల్ని మీరు క్షమించి దండించకుండా వదిలిపెట్టండి. చెప్పినట్టుగా నడుచుకోవాలి.
ఖచ్చితంగా పోతాం బాస్. మీరు చెప్పినట్టుగా మేము నడుచుకుంటాం. శభాష్. ఇక మీద ఇక్కడికి వచ్చేవాళ్ళని మీరు ఏదైనా ఇబ్బంది కలిగించారంటే అంతే. మేము మీకు మాటిస్తున్నాం కదా, మేము ఇంకెప్పుడు మంచిగా మేం ఉంటాం. మిత్రులకి మిత్రులం, శత్రువులకి శత్రువులం. ఇక ఇతనే మా భూతాల బాస్. నువ్వు నీ మిత్రులు ఇక్కడికి రానే కూడదు. వచ్చారంటే అయిపోయారు. మేము చేసిన తప్పులన్నిటికీ మిమ్మల్ని క్షమాపణ అడుగుతున్నాను. ఓ మంచి సినిమా తీయడానికి ఎంతమంది చాలా కష్టపడుతున్నారో నీకు తెలుసా? అలాంటి సినిమాని చూడడానికి వచ్చిన ప్రజలని మీరు పంపించేస్తున్నారు. కష్టపడి సంపాదిస్తున్న డబ్బుని కష్టపడి ఫ్యామిలీతో ఎంజాయ్ చేయడానికి వస్తే అర్థమైంది. ఇక మీదట ఇలాంటి తప్పు జరగు. ఇక మీదట ఇక్కడ వచ్చే వాళ్ళని ఎవరిని మేము డిస్టర్బ్ చేయము. ఒకవేళ చేస్తే మమ్మల్ని మీరు శిక్షించండి. ఇక్కడికి వస్తున్న అందరికి మేము హెల్ప్ చేస్తాం. ఎలా అంటే ఇప్పుడే చెప్తాను. ఇదిగో వీడు డోర్ తీస్తాడు, వీడు టికెట్ బుక్ చేస్తాడు. అది మాత్రం కాకుండా థియేటర్ వదిలి వెళ్ళే వాళ్ళందరినీ పిలిచిపోస్తాం. చాలా 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 థ్యాంక్స్. మీరు మాత్రం లేకపోతే ఇలాంటి అద్భుతం జరిగి ఉండేదే కాదు. తోకేలా పకేలా అన్ని ప్రాబ్లమ్ సాల్వ్ అయ్యాయి. దీంతో మన పని అయిందనుకుంటాను. మీరేమనుకుంటున్నారు? ఎప్పుడైనా కానీ మనం వచ్చిన పని పూర్తయితే మనం ఏం చేస్తాం? మన చోటికి వెళ్ళి హాయిగా రెస్ట్ తీసుకుంటాం. మనం కూడా అదే కదా చేయాలి. ఏం పని ఉంది? పదండి వెళ్దాం.